అనగా ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడ సల్పుచున్న కృష్ణు చూచి పట్టణంబులోని ప్రజలుల్లసిల్లిరి ప్రీతులగుచు ముక్త భీతులగుచు అన్నారు భాగవతంలో. ఆదిలక్ష్మి రుక్మిణి, ఆవిడ క్రీగంటి చూపు పడితే చాలు మహదైశ్వర్యం అందుకుంటుంది. ఆవిడ విష్ణుపాదములు కడగడం కాదు, కుచేలుడి పాదాలు కృష్ణుడు కడుగుతుంటే నీళ్లు పోసింది. ఆవిడ పోస్తుంటే కృష్ణుడు కింద కూర్చుని కడిగాడు ఆయన పాదాలు. కనక కలిశ సలిలమున కాళ్ళు కడిగి భక్తి తజ్జలంబు మస్తకమున దాల్చి, భక్తి అన్న మాట వదల్లా పోతన గారు, ఏదో అలవోకగా కడగలా స్నేహితుడని, పరమభక్తితో కడిగాడు. ఎందుకో తెలుసా? నీ వంటి బ్రహ్మవేత్తలేడు. ఆయన కాళ్ళు కడిగి తల మీద చల్లుకున్నాడు. రుక్మిణీదేవికి చెల్లాడు, అంతఃపుర పరివారానికి చెల్లాడు. చందనం తీసి పట్టుకొచ్చి ఆయన ఒళ్ళంతా చందనం రాశాడు. ఎంత అలిసిపోయావు, నీకు తెలియదు. నీకు గృహ క్షేత్ర ఆరామములయందు నీదు చిత్తము చెందకుండుట తోచుచున్నయది.